యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఫైన్ ఒక వార్నింగ్తోనే వెళ్ళిపోతుంది దానికి సంబంధించి. సో అది కూడా ఏ యాప్స్ మరి ఇప్పుడు ఇండియా టీంని స్పాన్సర్ చేసిన ఆ టీంని దాన్ని ప్రమోట్ చేస్తే తప్పలేదు, లేకపోతే ఇంకోటి ఎవడో ఉన్నాడు వీడిని చేస్తే తప్పు వాడిని చేస్తే రైటు, ఇలా ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి. ఇవన్నీ చూసుకొని లీగాలిటీస్ చేయాలంటే దీంట్లో పండిపోయిన వాళ్ళు ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హర్ష సాయి ఆర్ఎల్స్ ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్ కట్గా తెలుసు, ఓకే ఇది లీగలు, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, అటువంటివి చూసుకొని చేస్తారు వాళ్ళకి. ఎందుకంటే ఆల్రెడీ డక్క ముక్కులు తిని దీంట్లో ఉన్నారు. బట్ ఇంకొంత ఆదర్శం ఏంటంటే సరే వాళ్ళు ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఇంకా బయటికి రాలేక చేస్తున్నారా వాట్ ఎవర్. నేను అనేది ఏంటంటే లెట్స్ నాట్ డూ ఎనీథింగ్. అంటే లీగల్ వద్దు ఇల్లీగల్ వద్దు ఆపేసేయండి. ఇప్పుడు పోలీసులు కొరడా జులిపిస్తున్నారు మీరు అన్నట్టుగా, వీళ్ళ ఏమన్నారు దులుపుతున్నారు, దుమ్ము దులుపుతున్నారు వీళ్ళకి, మంచిదే. కానీ ఎంతవరకు దొరకగలరు? వాళ్ళకి ఒక పరిధి ఉంటుంది. ఏం చేస్తారు, మేము లీగల్ చేస్తున్నాం సార్ అంటే ఏం చేయడానికి లేదు. ఆ లీగల్ చేసిన వాడు ఎవడో దాన్ని పట్టుకొని డబ్బులు పెట్టి చచ్చిపోయిన వాడు ఎవడన్నా అనుకుని వాడిది ప్రాణమే కదా, లీగల్ కాకపోతే ప్రాణం పర్లేదా? సో నేను అనేది ఏంటంటే పోలీసులు కొంతవరకు చేయగలరు, ఎంతవరకు ఈ ఇల్లీగల్ బెట్టింగ్ అన్ఆర్గనైజ్డ్ క్రైమ్ని ఆపడానికి వీళ్ళు చేయగలరు. బట్ లీగల్గా లైసెన్సులు తీసుకొని మరీ చేస్తున్న వాళ్ళకి మనం పోలీసుల దగ్గర సొల్యూషన్ ఎతకలేం. ఇది పొలిటీషియన్స్ చేయాల్సింది. పార్లమెంట్లోనో లేకపోతే అసెంబ్లీలోనో తీర్మానాలు చేసుకొని లెట్స్ నాట్ డూ దిస్ బెట్టింగ్ యాప్స్ ఎనీమోర్ అని చెప్పి చేయాల్సిన పని. సో పోలీసుల పని వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు నిజంగా మనం అప్రిషియేట్ చేయాలి. ఎస్పెషల్లీ పంజగుట్ట పోలీస్. సో వాళ్ళు ఎంత ఈగర్గా ఉన్నారు ఈ కేసుని క్రాక్ చేయడానికి అనేది నేను దగ్గర నుండి చూశాను. సో తొందరగా అందరినీ తీసుకురావడం, వాళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చేసి వాళ్ళని క్రాక్ చేయాలని ఇది చూస్తున్నాం. టేస్టీ తేజ అలాగే విష్ణుప్రియ వీళ్ళిద్దరూ బిగ్ బాస్లో ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో మనం చూసాం. వాళ్ళకి మిలియన్స్లో ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళు ఏది చెప్పినా జనం వింటారు. అది మంచైనా కావచ్చు చెడైనా కావచ్చు. అంటే వీళ్ళు కూడా సామాజిక బాధ్యతతో ఖచ్చితంగా వ్యవహరించాల్సిందే. తెలియక చేశారు అని ఎంత ఫ్రెండ్స్ అయినా మీరు కూడా సింపుల్గా కొట్టేయడానికి లేదు. అయితే వీళ్ళిద్దరిని పంజగుట్ట పోలీసులు విచారణకి పిలిస్తే మధ్యలో మీరెందుకు ఎంటర్ అయ్యారు? ఫ్రెండ్స్ కాబట్టా? లేదమ్మా, యాక్చువల్గా మీరు నిజం తెలుసుకోవాలనుకుంటే అసలు వీళ్ళకి మొన్న రాత్రి అంటే 17th ఈవినింగ్ అరౌండ్ 7 o'clock న్యూస్ వచ్చింది. న్యూస్ వచ్చిన వెంటనే అందరు కూడా, నేను అప్పుడు ఏదో ఒక ఇంటర్వ్యూలో ఉంటే ఆ ఇంటర్వ్యూలో అందరు ఫోటోలు పెట్టేసి సార్ దీని మీద మీ ఒపీనియన్ చెప్పండి సార్. అరే తాడు బంగారం తెలియదు, నేను ఏం చేయాలి, అసలు అది నిజమో కాదో ఫేకో తెలుసుకోవాలి కదా అని చెప్పి నేను ఇమీడియట్గా వీళ్ళకి ఫోన్ చేశాను, టేస్టీ తేజకి అండ్ విష్ణుకి. చేస్తే అది ఏంటన్నా నాకు అందరూ ఫోన్ చేస్తున్నారు, నేను నా మీద కేసు పెట్టడం ఏంటన్నా, ఏమైందన్నా అని వాళ్ళు. అలాగే విష్ణు అయితే నేను అసలు నా మీద పిచ్చి పిచ్చి ప్రచారాలు చేస్తున్నా, వీళ్ళందరి మీద నేను కేసు పెడతానంటది రివర్స్లో. అంటే షీ సో ఇన్నోసెంట్, తన మీద ఎవరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని అనుకుంటుంది తప్ప ఇది నిజంగా ఆవిడ మీద ఒక కేసు అయింది, నా మీద ఎందుకు కేసు అవుతుంది, నేనేమైనా చేశానా అనుకునే దీంట్లోనే ఉంది. ఎందుకంటే ఇది తప్పు అనే విషయం కూడా తెలియదు, అక్కడే చెప్తున్నాను మీకు అంతా. సో అలా నేను అడిగి తెలుసుకున్న తర్వాత మాకేం తెలియదు అన్నారు. సరే నేను నా సోర్సెస్ ద్వారా తెలుసుకున్న తర్వాత నాకు అరౌండ్ 9-10 ఆ టైంలో కంప్లైంట్ కాపీ, ఎఫ్ఐఆర్ కాపీ అన్నీ వచ్చిన తర్వాత ఓకే ఇది నిజమే అని చెప్పి నేను ధృవీకరించుకున్నాక అప్పుడు వాళ్ళకి ఫోన్ చేశారు. రాత్రి అరౌండ్ 10-10:30 మధ్య కాన్వర్సేషన్ నడిచింది. నిజమేరా నువ్వు అంటే అన్నా ఇప్పుడు ఏమవుతుందన్నా, అరెస్ట్ చేస్తారా ఏం చేస్తారని పాపం ఉడికిపోతున్నాడు టేస్టీ తేజ. అండ్ సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా, అంటే అదే మామూలు వాళ్ళ మీద కేసు అయింది అనుకోండి, అది అంత టెన్షన్ కూడా పడకపోవచ్చు, కొంత టెన్షన్ పడతారు. మామూలు సెలబ్రిటీల మీద అయింది అనుకోండి, దానికి థంబ్నెయిల్స్ సిలువలు పలువులుగా రాయడం వల్ల వాళ్ళు ఇంకా బెదిరుకుంటారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా కొంచెం, అంటే నేను కొంచెం ధైర్యం చెప్పా, మీరు టెన్షన్ పడకండి, మనం ఏది ఉన్నా డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడి చేసుకుందాం. నాకు తెలిసి ఈ సెక్షన్ ప్రకారం 318 అంటే 5 years లోపు కాబట్టి స్టేషన్ బెయిల్ తీసుకోవచ్చు. మీరు అంటిల్ అన్లెస్ అసలు వాళ్ళకి సహకరించకుండా భీష్మించుకొని కూర్చొని మేము ఎంక్వైరీకి రాము అట్లా అంటే అప్పుడు కోర్స్ స్టెప్స్ ఉంటాయి, మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి లెట్స్ నాట్ డూ ఇట్, వీలైనంత తొందరగా తెచ్చేసుకోవడం బెటర్ అని నేను చెప్పాను. సో టేస్టీ తేజాన్ని కన్విన్స్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది. సరే మొత్తానికి మనోడు కన్విన్స్ అయ్యాడు, ఎక్కడ ఆల్రెడీ వేరే ఊళ్ళో ఉన్నాడు పాపం, ఆయన కూడా వచ్చేసాడు, పొద్దున వచ్చేసాడు. వచ్చి తర్వాత ఇంకా రావాలా వద్దా, పొద్దున్న వచ్చి కూర్చున్నాడు కానీ ధైర్యం సరిపోట్లా. అంటే నేను చెప్పాను
అంటే రకరకాల తమ్నేల్స్ పెడుతున్నాడు, తెల్లారిందా తేజ మ్మ్. ఇలా ఫోన్ చేస్తే ఏదంటే అవన్నీ కూడా వేసేయడం ఇలాంటివన్నీ చేస్తుంటే సరే. పాపం ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే కొన్ని సినిమాల్లో చూపిస్తుంటారు, వాడు హీరో రౌడీజం చేసేసి నానా హంగామా చేసేసి ఉన్న నాళ్ళు బాగుంటాడు, వాడు సడన్గా వాడికి ఏదో జ్ఞానోదయం మంచివాడిగా మారిపోయినప్పుడు వాడందరినీ పట్టుకొని వాడిని హింసలు పెడుతుంటారు. అలా వీళ్ళందరూ కూడా కొంతమంది దీంట్లో కొన్ని వీడియోస్ చేశారు 2-3 రోజుల ముందే. సజ్జనార్ గారు చెప్పారు మనం కూడా కోఆపరేట్ చేయాలంటే లెట్స్ డూ ఇట్ అని. వీళ్ళెవరికి కూడా దీంట్లో సంపాదించుకోవాలనే ఇది కూడా లేదు, ఎందుకంటే ఆయన అడగంగానే వీళ్ళందరూ వీడియోలు చేశారు. అది మీకు నిదర్శనం. ఆయన అట్లా మెసేజ్ పెట్టడం, వీళ్ళు వెంటనే వీడియోలు పెట్టడం, ఇంకా మేము చేయమంటే చేయమని చెప్పారు. బట్ అక్కడ ఆ వీడియోలో ఏంటంటే మీరు ఇంతకుముందు ఏమన్నా చేసి ఉంటే అవి కూడా చెప్పి వాటికి క్షమాపణ చెప్పండి అని కూడా ఉంటే పాపం అది కూడా చేశారు. అది చేసిన వెంటనే కేసు పడింది ఆ నెక్స్ట్ రోజే. పైగా ఇది రికార్డెడ్ ఎవిడెన్స్ అయిపోయినట్టుంది చాలా మందికి. అదే అనుకున్నాం కానీ బట్ నేను అడిగా సార్ అంటే దట్స్ నాట్ ద ఎవిడెన్స్, అసలు యాక్చువల్లీ వాళ్ళు ప్రమోట్ చేసిన ఏవైతే ఉంటాయో అవే ఉంటాయి కదా, ఇది వీళ్ళు మంచిగా చేస్తున్నారు కదా అది. సో ఎవరైతే అనుకుంటున్నారో వీళ్ళందరూ పాపం దీంట్లోనే డబ్బులు సంపాదించుకుంటున్నారు అనుకొని, బట్ మీరు చాలా పప్పులో కాలేస్తున్నారు. బిగ్ బాస్ వాళ్ళకి ఏమీ తక్కువ బోల్డ్ అండ్ ఎండోర్స్మెంట్స్ వస్తాయి. ఇలా వస్తున్న ఎండోర్స్మెంట్స్లో ఇది ఒకనొక ఎండోర్స్మెంట్. బట్ కొంతమంది ఇవే పెట్టుకొని చేస్తున్న వాళ్ళు ఉన్నారు, లైక్ ఇమ్రాన్ కావచ్చు. సో కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు ఓన్లీ ఈ గేమింగ్ దీనిలోనే ఉన్నారు వాళ్ళు. అది లీగలా ఇల్లీగలా సరే వేరే విషయం. బట్ వీళ్ళు అలా కాదు కదా, వీళ్ళు చేస్తున్న 100 బ్రాండ్స్లో ఇది ఒకటి. మీరు ధైర్యం చెప్పిన తర్వాత టేస్టీ తేజ పోలీస్ ఇంట్రాగేషన్కి వచ్చారు. అయితే మరి విష్ణుప్రియ ఎందుకు రావట్లేదు? ఇంకో 3 days గడువు ఇచ్చారు కదా, అప్పటిదాకా ఇంకొంచెం ధైర్యం తెచ్చుకోవడానికి వెయిట్ చేస్తున్నారా తను? లేదు మీకు అసలు విషయం కూడా చెప్తా. ఒకటి ఈ మీడియా హడావిడి వల్ల కొంచెం బ్యాకప్ అవ్వడము. ఇంకొకటి ఏంటంటే విష్ణుప్రియ రావాలన్నా కూడా అక్కడ ఆయన ఆఫీసర్కి టైం ఉండాలి కదా. ఒక్కొక్కళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేయడానికి వాళ్ళ డీటెయిల్స్ ఇవన్నీ తీయడము, వాళ్ళ ఐడీస్ తీసుకోవడము, అక్కడెక్కడ ఉన్నాయి ఎతకడం, ఇవన్నీ కూర్చోబెట్టి చేయడానికి ఒక్కొక్కరికి కనీసం ఒక 2-3 గంటల పని అది, ఇవన్నీ తీసుకోవడానికి. సో ఆయన అప్పటికి పాపం అలసిపోతారు, ఒకళ్ళే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాబట్టి. మళ్ళీ వెంటనే ఇంకొకళ్ళు అంటే ఉండదు కదా. సో దే విల్ టేక్ డిఫరెంట్ టైమ్స్. సో విష్ణుప్రియ మేబీ రేపు ఎల్లుండి లోపల చేస్తుంది. బట్ కొంతమంది ఈ యాంటిసిపేటరీ బెయిల్స్ ఇలాంటి వాటికి వెళ్ళాలనుకుంటున్నారు. సో నేను అది కూడా చెప్పాను చాలామందికి, వీళ్ళు ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటే స్టేషన్కి రాకపోతే వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వకపోతే ఈ కేసు ఎక్కడ ముందుకు పోద్ది? ఈ బెట్టింగ్ బాబులు ఎప్పుడు పడతారు మీరు? వీళ్ళు జస్ట్ అడ్వర్టైజ్ చేసిన అడ్వర్టైజర్స్, దాన్ని ఏమంటారు, మోడల్స్ మాత్రమే. బట్ మీడియా పైవాడు ఎక్కడో ఉన్నాడు, వాడిని చేయాలంటే వీళ్ళు డీటెయిల్స్ ఇవ్వాలి. వీళ్ళు వద్దు పోలీస్ స్టేషన్కి రావద్దు, వీళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవాలి అలా అనుకున్నారనుకోండి. నిజానికి అసలు ఈ ప్రమోటర్స్ వీళ్ళందరూ తీగలు మాత్రమే. ఈ తీగ లాగితేనే అసలైన డొంక కదిలేది. పోలీసులు కూడా దాని గురించే వెయిట్ చేస్తూ ఉన్నారు. అదే అన్న, ఇప్పుడు నేను కనుక తీసుకురాకపోతే తేజ రావడానికి 1 వారం పట్టేది అనుకోండి. ఇప్పుడు నేను హెల్ప్ చేసినట్ట పోలీసులకి, లేకపోతే తేజకి హెల్ప్ చేసినట్ట? పోలీసులకు కూడా హెల్ప్ చేసినట్టే. తేజ నిజంగానే వచ్చాడు ధైర్యంగా. అయితే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి కంపెనీస్ భారీ మొత్తంలో అమౌంట్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. టేస్టీ తేజ, విష్ణుప్రియ ఇద్దరు మీ ఫ్రెండ్స్ కదా, ఎంత ఇచ్చారో ఏంటో ఏమైనా చెప్పారా? అంటే వాళ్ళకి పర్సనల్గా ఎంత ఇస్తారు అనేది వాళ్ళ ఫాలోయింగ్ని బట్టి ఆ పోస్టులు బట్టి ఉంటుంది. బట్ ఇట్స్ అరౌండ్ సమ్ 20K to 1 lakh వరకు వేరీ అవుతూ ఉంటుంది అని చెప్తుంటారు. అది శేఖర్ భాష గారు, మీరు చెప్పండి, అసలు సజ్జనార్ గారు రెస్పాండ్ అయ్యే వరకు కూడా ఎవ్వరు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడలేదు, ఎవరు పట్టించుకోలేదు. గతేడాది ఒక్క తెలంగాణలోనే 1000 మంది వరకు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే ఇంత దారుణాలు జరుగుతున్నా ఎవరు పట్టించుకోలేదు. మరి సజ్జనార్ గారు రెస్పాండ్ అయిన తర్వాతే ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు. మీలాంటి నాలాంటి ఒక కామన్ మ్యాన్ బయటికి వచ్చి ఒక కంప్లైంట్ చేయడంతో ఇంతమంది సెలబ్రిటీస్ బయటకు వచ్చారు. మీరు ఏమంటారు దీని మీద? అది చాలా మంచి పాయింట్. అంటే ఆయన తీసుకున్న ఇనిషియేటివ్ అండ్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా త్వరితగతిన చర్యలు తీసుకోవడం, కేసులు పెట్టడం కూడా. మిగతాది వేరే విషయం, వీళ్ళ మీద చర్యలు లేవు లేకపోతే ఈ కేసులు నిలబడతాయా లేదా అనేది వేరే విషయం. బట్ ఒకసారి ఇలా కేసులు పడుతున్నాయని తెలిస్తే 10 మంది మీద పెడితే 1,00,000 మంది ఆగుతారు. ఎవరు? ప్రమోట్ చేసేవాళ్ళు. ఇక్కడ వరకు ఓకే, ప్రమోట్ చేసేవాళ్ళు లేరు. సరే, ఒక మనిషి వచ్చి ప్రమోట్ చేయక్కర్లా, మరి హోర్డింగ్ల సంగతి ఏంటి?
ట్రైన్ల మీద వాటిపోయే ఇవేంటి లీగల్ అనేమో లేకపోతే ఏదైనా వదిలేస్తున్నారు కదా. సో దీనికి పోలీసులు కూడా ఏం చేయలేరు పాపం. ఇది యాజ్ ఎ పాలసీ గవర్నమెంట్ చేస్తేనే ఇవి ఆగుతాయి. వీళ్ళు చాలా హై దీంట్లో ఉన్నారు కదా, లైక్ ఇండియన్ టీమ్నే స్పాన్సర్ చేసే స్టేజ్కి వెళ్ళిపోతుంటే, సో దాన్ని మనం లీగల్ అనుకోను ఇల్లీగల్ అనుకోను, సరే ఇవి చేయండి ఇవి చేయకూడదు, ఇవన్నీ కూడా మళ్ళీ అగైన్ పాయింట్ ఆఫ్ నాన్ సెన్స్. ఇది చేస్తే అన్నిటికీ చేయాలి, లేకపోతే తీసి అవతల పడేయండి. దిస్ ఈజ్ బెటర్ కదా. దీంట్లో నాకు రెండో టేకే లేదు. నిజమే, ఎందుకంటే సామాన్య జనానికి తెలియట్లేదు, ఇటు ఇన్ఫ్లుయెన్సర్స్కి సినీ సెలబ్రిటీస్కి ఏది లీగల్ ఏది ఇల్లీగల్, దేన్ని చేయొచ్చు దేన్ని ప్రమోట్ చేయకూడదు అనేది తెలియట్లేదు. అంటే అక్కడ ఏది నిజం అనేది కూడా ఎవరికి క్లారిటీ లేదు. ఏం చేస్తే మంచిదంటారు? అంటే ఇక నుంచి ఏది నిజం ఏది ఇల్లీగల్ ఏది ఇల్లీగల్ అని తెలుసుకొని చేసుకొని హ్యాపీగా సంపాదించుకోండి అని చెప్పడం ఒక రకం. బట్ ఐఎమ్ డెడ్ అగెన్స్ట్ ఇట్. అసలు లీగల్ అయినా ఇల్లీగల్ అయినా దయచేసి ప్రమోట్ చేయకండి. లీగల్గా పోయినా ప్రాణమే, ఇల్లీగల్గా పోయినా ప్రాణమే. ప్రాణం కాకపోవచ్చు కానీ రోడ్డును పడ్డా డబ్బులు పోగొట్టుకున్నా ఎందుకమ్మా. ఇప్పుడు షేర్స్లో కూడా చాలామంది డబ్బులు పెడతారు, రావు, పోతాయి. ఒక్కొక్కసారి వింటుంటాం 3 లక్షల కోట్లు ఆవిరైపోయాయి ఒక రోజున అని చెప్పి. అలా ఆవిరైపోయినప్పుడు ఎంతమంది రోడ్డును పడి ఉంటారు. సో ఒక వ్యసనం దీనికి, అంటే తాగుడు ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయో ఇది వన్ ఆఫ్ దెమ్. కాకపోతే ఇప్పుడు మీరు మందు ఉంది, సిగరెట్ ఉంది, ఇవి అమ్ముతున్నారు, కొనుక్కొని తాగుతున్నారు, కానీ మధ్యలో అడ్వర్టైజ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు గమనించండి. ఏ సెలబ్రిటీ అయినా లేకపోతే ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే ఇది తాగండి మజా వస్తుంది, ఇది తాగండి మజా వస్తుంది ఎవడన్నా చెప్తున్నాడా? చెప్పడు. ఎందుకంటే యాజ్ ఎ పాలసీ ఇట్ షుడ్ నాట్ బి అడ్వర్టైజ్డ్. సిమిలర్గా ఉంటే ఉండమండి, ఇట్ షుడ్ నాట్ బి అడ్వర్టైజ్డ్. అట్లీస్ట్ అంతవరకైనా చేయొచ్చు కదా. ఇది గవర్నమెంట్ పాలసీ. తీసేస్తే మహా ఉత్తమం. మీరు పాల్పోసినట్టు ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తే చాలా మంచిది అందరికీ, కానీ గవర్నమెంట్కి ఇన్కమ్ లాస్. కాంట్రాక్టర్లు వీళ్ళందరూ పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరూ ఉన్నారు.